ప్రధానంగా ఎల్లో పేపర్లో వచ్చినటువంటి వార్తలను కూడా మనం చూద్దాం. ఇసుక పైన ఏం రాశారు అన్నది. దానికంటే ముందు ఈరోజు ఒక ఎల్లో పేపర్లో వచ్చినటువంటి ఆసక్తికరమైన వార్తను కూడా ఒకసారి చూద్దాం. ఇది చూపించాలి. పేదలకు డబుల్ బొనాంజా. పేదలకు డబుల్ బొనాంజా. ఏమనుకుంటున్నారు మీరు? ఏదో పండుగ ఆఫర్లు వస్తే డబుల్ బొనాంజా. ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఆషాఢం సేల్. సేమ్ అలాగే ఏదో ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, ఏదో వరం ఇచ్చేశారు, తల్లికి వందనం ఇప్పుడే ఇచ్చేస్తున్నారు, నెక్స్ట్ మంతే ఇచ్చేస్తున్నారని మీరు అనుకోవచ్చు. అది కాదు. 1500 19 ఏళ్ళు నిన్న అమ్మాయిలందరికీ ఇచ్చేస్తారని మీరు అనుకోవచ్చు. అది కూడా కాదు. 20,000 రైతుల ఖాతాల్లో వేసేస్తారు ఇప్పటికిప్పుడే అని మీరు అనుకోవచ్చు. అది కూడా కాదు. 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇప్పటికిప్పుడే ఇచ్చేస్తారు అందరికీ నిరుద్యోగులకని మీరు అనుకోవచ్చు. అది కూడా కాదు. 3 సిలిండర్లో 1 సిలిండర్ ఇప్పుడే ఇంటికి చేరిపోతుందని మీరు అనుకోవచ్చు ఉచితంగా. అది కూడా కాదు. ఇక బస్సు ప్రయాణం మీ ఇంటి దగ్గరికే బస్సు వస్తుంది, ఎక్కేయచ్చని మీరు అనుకోవచ్చు. అది కూడా కాదు. పేదలకు డబుల్ బొనాంజా. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల ఇళ్ల స్థలం అంట. ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటే కదా. ఇప్పుడు డబుల్ బొనాంజా ఏంటి అని అంటే నేను ఇప్పుడు చదివి వినిపిస్తాను. ఏమంటారంటే ఇక్కడ ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలక హామీని సీఎం చంద్రబాబు నెరవేర్చేశారు. ఒక హామీ ఇచ్చారు, ఆ హామీ నెరవేర్చారు. ఏది ఇప్పుడు నేను చెప్పిన సూపర్ 6 కాదు, ఒక హామీ నెరవేర్చారు. ఏం చేశారయ్యా అంటే పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించారు. నిర్ణయిస్తే డబుల్ బొనాంజానా? ఒక్కరికన్నా ఇళ్ల పట్టా ఇచ్చారా మీరు? ఒక్క ఇల్లు కట్టించారా? నిన్నగాక మొన్న అధికారంలోకి వచ్చారు. డబుల్ బొనాంజా ఏముంది ఇందులో? ఆయన నిర్ణయం తీసుకుంటే వచ్చేసినట్టయితే ఇప్పుడు తల్లికి వందనం 15,000 రావాలిగా, 3 పిల్లలుంటే 45,000 రావాలిగా. దీని గురించి రాయరు. అసలు చంద్రబాబు నాయుడు గారు ఆయన జీవితకాలంలో కట్టిన ఇళ్ళిన్ని, ఇచ్చినటువంటి ఇంటి పట్టాలు ఎన్ని? ఇంటి పట్టా అయితే ఒక్కటి కూడా ఇవ్వలేదు. 2014లో కూడా 3 సెంట్ల భూమి ఇస్తానన్నారు. ఎవరికైనా వచ్చుంటే టీవీ ముందు నిలబడి చేతులు పైకెత్తచ్చు. ఇప్పుడు ఎందుకు ఈ డ్రామాలు మొదలుపెట్టారో నేను క్లియర్గా చెప్తాను. వీటన్నిటికంటే ముందు అసలు వీళ్ళు ఇల్లిచ్చే రకమేనా ఇది? సెంటు కంపు 50,000 ఇళ్ల పట్టాలు అమరావతిలో ఇస్తే ఆ రోజు ఆంధ్రజ్యోతి పేపర్ ఏం రాసింది? పేదలు ఇక్కడికి వస్తే మేము భరించలేము, వాళ్ళ దగ్గర కంపు కొడుతుంది, మా అమరావతిలో పెత్తందారులే ఉండాలి, అమరావతిని చెడగొట్టడమే ప్రధాన లక్ష్యం, అందుకే 50,000 మందికి ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు, సెంటు కంపు అని రాసి వారికి ఇళ్ల పట్టాలు రాకుండా చేయటానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కోర్టుల్లో కేసులు వేసి ఆపేశారు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు 31,40,000 ఇళ్ల పట్టాలు ఇచ్చారు సార్. 31,40,000 ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఈ 31,00,000 ఇళ్ల పట్టాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రాంతాల్లో వీలైతే ఆయా ప్రాంతాల్లో కోర్టుల్లో కేసులేసి ఆపాలని చూసినటువంటి రకాలు వీళ్ళు. దాదాపు 1,200 కేసులేశారు సార్ కోర్టుల్లో. వీటన్నింటినీ అధిగమించి 31,00,000 ఇళ్ల పట్టాలు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. 31,40,000 మందికి ఇచ్చింది. 17,000 జగనన్న కాలనీలు కడుతున్నారు. 8,60,000 ఇళ్లు పూర్తి చేసి ఇచ్చేశారు. ఇప్పుడు నిర్మాణం పూర్తి చేసుకోవాల్సినటువంటివి దాదాపు 21 లక్షలు ఉంటే అందులో 8 లక్షలకు పైగా ఇచ్చేశారు. ఇప్పుడు రేపో మాపో ఇవి కంప్లీట్ కాబోతున్నాయి ఇళ్ళన్నీ కూడా. అందువల్ల ఏం చేశారంటే ఈరోజు పేపర్లో ఎందుకు రాశారు ఈ డబుల్ బొనాంజా అన్నది ఒక్కసారి చూడాలి. 100 రోజుల్లో 1,25,000 ఇళ్ళు కట్టించబోతున్నారంట చంద్రబాబు. 100 రోజుల్లో ఇల్లు కట్టేస్తారట. జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి గృహయజ్ఞంలో భాగంగా దాదాపు పూర్తి కావచ్చిన ఇళ్లకు సున్నం కొట్టబోతున్నారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇప్పుడు సున్నం కొట్టబోతోంది. ఈ సున్నం కొట్టుకోవడానికి 100 రోజుల్లో 1,25,000 ఇళ్ళు అన్నీ కంప్లీట్ అయిన ఇల్లే. ఈ సున్నానికి 100 రోజులు తీసుకుంటున్నారు. వీళ్ళు చేసిన మేలు సున్నా, ఇళ్లకు వేసేది సున్నం. దీనికోసం ఈ డ్రామాలు ఒకటి మొదలుపెట్టారు. అమరావతిలో ఏమో ఇల్లు ఆపేశారు. దానికి ఎంత ఖర్చు పెట్టారు? కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఇసుక దోపిడీ. ఎందుకు అక్కడి నుంచి ఎందుకు మొదలుపెట్టి ఇక్కడ వరకు వస్తున్నానంటే వీళ్ళు రాసుకునేది, వీళ్ళు చేసుకునేటటువంటి దాన్ని ఏమంటారు, బిల్డప్లు ఇవ్వడము, ఎలివేషన్స్ ఇవ్వడం చంద్రబాబు నాయుడు గారికి. అసలు ఈ పేపరు నిజంగా ప్రజల కోసం పనిచేస్తుంటే సూపర్ 6 హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. వచ్చే సంవత్సరం నుంచి తల్లికి వందనమని, తల్లికి మోసం, పిల్లాడికి పంగనామం పెట్టిన చంద్రబాబుని ఎందుకు నిలదీస్తూ ఒక్క వార్త రాయలేదు? సూపర్ 6లో ఒక్కదానికి కూడా అలొకేషన్స్ లేవు, బడ్జెట్ కూడా ప్రవేశపెట్టకుండా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పారిపోయిందనే వార్తను ఎందుకు రాయలేదు?
ఒక్క హామీని నెరవేర్చకపోతే బొనాంజా అంట. ఎవరికి బొనాంజా? ఆ రోజేం రాశారు బడ్జెట్ రోజున? 15,000 కోట్లు అప్పిస్తే ఏపీ హ్యాపీ. వాళ్ళు పెట్టినటువంటి టైటిల్ ఏపీ హ్యాపీ. ఒక్క ఈ పేపర్ యజమాని మాత్రమే హ్యాపీగా ఉన్నాడు. ఈరోజు జీవీఎల్ నరసింహారావు గారు వచ్చారు, అది అప్పు క్లియర్గా చెప్పేశారు. ఇంకా ఆయన హ్యాపీగానే ఉన్నారు. ఆయన హ్యాపీగా ఉంటే రాష్ట్రం అంతా హ్యాపీగా ఉండాలి. ఏపీ హ్యాపీ అంట 15,000 కోట్లు అప్పించినందుకు. 3 రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ పేపర్ యజమాని చెంప చెళ్ళు అనిపించాడు. వాళ్ళు ఇచ్చింది ఏమీ లేదని ఆయనే తేల్చేశారు. కానీ ఈయన మాత్రం పేపర్లో ఏపీ హ్యాపీ. ఆయన హ్యాపీగా ఉన్నారు కాబట్టి మనమంతా హ్యాపీ అయిపోవాలి. ఇప్పుడు ఇసుక, ఈరోజు ఇసుక గురించి ప్రజలు ఇన్ని బాధలు పడుతున్నారు. ఈ పేపర్లో వార్త ఏంటో తెలుసా? ఫస్ట్ ఒకటి చదివి వినిపిస్తాను సార్. ఎక్కడ స్టాక్ యార్డులు ఉంటే అక్కడ, ఎక్కడ ఇసుక ఉందో అక్కడికి ఇప్పటికే పచ్చమోక మొత్తం చేరిపోయి అక్రమంగా పక్క రాష్ట్రాలకు తరలించుకుపోతుంటే ఫ్రీగా ఇవ్వాల్సిన ఇసుక పైన పన్నులు వేసి ఆ రోజుల్లో వసూలు చేసిన దానికంటే, ఏది ప్రభుత్వం ఒక రేటు పెట్టి అమ్మిన దానికన్నా ఎక్కువ వసూలు చేస్తుంటే ఇప్పటికేం రాస్తారు తెలుసా? ఇది ఎప్పటి పేపర్? ఇది 29 అంటే నిన్నటి పేపర్లో. అంటే ఇప్పటికి కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు దందా చేస్తున్నారట. వినియోగదారులకు అందని ఉచిత ఇసుక, డంపింగ్ యార్డుల వద్ద బ్రోకర్లే హడావిడి, అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ పాలసీ అబాసుపాలు. ఇది మాత్రం కరెక్ట్గా రాశారు. అబాసుపాలైందని రాశారు. తర్వాత యథావిధిగానే దోపిడీకి గురవుతున్న నిర్మాణదారులు, పలు ప్రాంతాల్లో వైసీపీ నేతల అనుచరుల దందా అంట. వైసీపీ వాళ్ళ ఉన్నారు, ఇప్పటికీ వైసీపీ వాళ్ళ దోచేస్తున్నారు మీ దాంట్లో. ముందు రాశారు. అంతకుముందు తాతగారు రాశారు. ఆ కలం కొంత రెస్ట్ తీసుకుంది. ఇప్పుడు మీరేమో ఇప్పటికీ వైసీపీ దోచేస్తుందని రాస్తారే. ఇదే మళ్ళీ ఆంధ్రజ్యోతిలో ఇంకో వార్త పాలకొల్లు నుంచి. పాలకొల్లు మనం అక్కడ లోకల్ పేపర్ చూస్తే మనకు అర్థమవుతుంది. మెయిన్ పేజీలో ఏమో ఇలాంటి వార్తలు రాస్తారు. ఇందులో చూస్తే వీళ్ళ దోపిడీ ఏ స్థాయిలో ఉందో మీకు అర్థమవుతుంది సార్. ఇసుక మంట, స్టాక్ పాయింట్లలో బ్లాక్ మార్కెట్ దందా. ఇక్కడ చాలా మంచి పాయింట్ చెబుతా, చాలా మంచి పాయింట్, అందరూ వినాలి. ఇందులో ఏమంటారో తెలుసా? బిల్లు 4,900 వసూలు చేసింది 11,000. కొంత సొమ్ము స్థానిక ప్రజాప్రతినిధి కోసమట. ఎవరా స్థానిక ప్రజాప్రతినిధి పాలకొల్లులో? ఇప్పుడైతే వైసీపీ వాళ్ళు కాదు కదా, లేకపోతే అక్కడ రాసేసేవాళ్ళు. స్థానిక ప్రజాప్రతినిధి ఎవరో తెలుసు కదా. ఇప్పుడు పాలకొల్లులో ఎందుకు పేరు రాయలేదు? పాలకొల్లు స్థానిక ప్రజాప్రతినిధిని ఎందుకు తప్పించుకుంటున్నారు? ఇక్కడ ఏమంటారంటే 4,900 వసూలు చేయాలంట ఈ ట్రాన్స్పోర్టు, లోడింగు ఛార్జీల నిమిత్తం. 4,900 ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త చదువుతున్నాను సార్. 4,900 వసూలు చేయాలి, కానీ 11,000 వసూలు చేస్తున్నారు. 11,000 రూపాయలు వసూలు చేస్తున్నారు ఒక లారీ మీద. అంటే దాదాపు 6,100 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు. ఇందులో రాసిందే 6,100 అదనంగా వసూలు చేస్తున్నారు. ఇప్పుడు వారే లెక్కగట్టి రాశారు. రోజుకు 200 లారీలు ఇక్కడ నుంచి పోతుంటే 6,100 రూపాయల లెక్కన ఒక రోజుకి 12 లక్షలు ఆ ప్రజాప్రతినిధి జోబులోకి వెళుతోందంట. 12 లక్షలు ఒక రోజుకి. ఒక్క చోట, ఒక్క స్టాక్ పాయింట్లో ఒక రోజుకి ఎల్లో మోక దోచేస్తున్నటువంటి దోపిడీ ఫ్రీ ఇసుక ముసుగులో ఒక రోజుకి 12 లక్షలు. ఇది ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఇది ఆంధ్రజ్యోతి దినపత్రిక సార్. మళ్ళీ చెబుతున్నా, స్థానిక ప్రజాప్రతినిధికి ఒక లారీ మీద 6,100 రూపాయలు ఇవ్వాలట. 200 లారీలు అక్కడి నుంచి వెళ్తాయట. 12 లక్షలు ఒక రోజుకి ఇవ్వాలట. ఒక రోజుకు 12 లక్షలంటే నెలకెంత, సంవత్సరానికెంత? ఈ 5 ఏళ్లలో వీళ్ళు చేయబోయేటటువంటి దోపిడీ ఎంత? ఎక్కడో మూలన రాశారు ఈ వార్తని. ఇది ఫ్రంట్ పేజీలో రావాలి. చంద్రబాబు వార్త కాదు రావాల్సింది, బొనాంజా వార్త కాదు రావాల్సింది. ఇది కాదు. ఇది ఎందుకు రాకూడదంటే ఇప్పటివరకు ఒక పట్టా కూడా ఇవ్వలేదు, సున్నం డబ్బా కూడా ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటివరకు. జస్ట్ నిర్ణయం. ఆయన అన్నారు ఇచ్చేస్తానని, అయిపోయింది. ఇల్లు వచ్చేసాయి, ఇంక అందరూ ఇల్లు అలుక్కోండి, పండగ చేసుకోండి, తోరణాలు కట్టుకోండి, ఆవు దూడను తెచ్చుకోండి, గృహప్రవేశం చేసుకోండి, లోపలికి వెళ్ళి పాలు పొంగించండి, నలుగురు పిలిచి భోజనాలు పెట్టేయండి.
చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ నెరవేర్చారు, ఇళ్ల పట్టాలు ఇళ్లు కట్టించాలని నిర్ణయం తీసుకున్నారట. అది డబుల్ బొనాంజా అంట. మరి ఇదేంటిది? ఒక్క స్టాక్ యార్డ్లో ఒక్క రోజుకి ఒక ప్రజాప్రతినిధి దోపిడీ 12 లక్షలు. ఎవరు ప్రశ్నించాలి మిమ్మల్ని? ఫ్రీ ఇసుకంటే ఇదేనా? ఉచిత ఇసుకంటే ఇదేనా? మీ దోపిడీ ఆ రోజు కూడా 2014 నుంచి 19 వరకు మీరు చేసినటువంటి ఇసుక దోపిడీకి దేశం ఆశ్చర్యపోయింది. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ 100 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారికి ఫైన్ వేసింది. వారికని ఎందుకు అంటున్నానంటే, ప్రభుత్వం అనేది ఎందుకు అనలేదంటే, ఆయన ఇంటి ముందే, కరకట్ట నివాసం ముందే, అక్కడ కనిపిస్తోంది చూడండి, ఎన్జిటి వేసిందనేది. అది కూడా ఎక్కడ? చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు క్లియర్గా 100 రూపాయలు ఫైన్ వేసింది. In another major setback to the TDP government, National Green Tribunal imposed a penalty of rupees 100 crore for illegal sand mining near Chief Minister N. Chandrababu Naidu's residence on the banks of Krishna River on Thursday. ఆయన ఇంటి ముందు జరిగినటువంటి దోపిడీకి, ఇసుక దోపిడీకి, ఫ్రీ ఇసుక మాటన పక్క రాష్ట్రాలకు తరలించడం, నదీ గర్భాలను తవ్వేయడం, పర్యావరణాన్ని ధ్వంసం చేయటం, 100 కోట్ల ఫైన్ చంద్రబాబు నాయుడు గారికి. ఇది వీళ్ళ ఫ్రీ ఇసుక పాలసీ. ఏ ఏ ప్రాంతంలో ఇసుక పాలసీ పేరుతో ఏ రకంగా దోచుకుంటున్నారు, ప్రజలనెత్తిన ఏ రకంగా భారం వేశారు, ఒక్కొక్క చోట టన్నుకి ఎంత వసూలు చేస్తున్నారు, ఈ ఇసుక ఫ్రీ పాలసీ ముసుగులో వీళ్ళు కొల్లగొడుతున్నటువంటి డబ్బెంత, తర్వాత ఏ రాష్ట్రాలకు ఏ రకంగా ఎక్కడి నుంచి తరలిస్తున్నారు, క్లియర్గా మాట్లాడుకుందాం.